శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. ప్రముఖ యూట్యూబర్ నందూస్ ఫ్యామిలీ మోసాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి ఒక్కొక్కటిగా. అయితే నందూస్ వరల్డ్ అంటూ కూడా నందు ఎప్పుడు కూడా వ్లాగులు చేస్తూ ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా తన ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ ని కానీ అటువంటి అంశాలతో తను జోక్స్ క్రియేట్ చేస్తూ కానీ లేకపోతే ఏదైనా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కానీ తాము ఎలా ఇంగ్లాండ్ లో ఉండగలిగాము, తాము ఎలా అబ్రాడ్ లో రాణించగలిగాము, తన లైఫ్ కు సంబంధించినటువంటి అనేక విషయాలు తాను పంచుకుంటూ జనాల్లో ఒక ట్రస్ట్ ని అనేది గెయిన్ చేశారు. అయితే ఇప్పుడు నందూస్ వరల్డ్ మీద అనూహ్యంగా కూడా ఆ జంట తమను మోసం చేసిందంటూ తెర మీదకి అంశాలు వస్తూ ఉన్నాయి. అయితే దీంట్లో ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో కేసు, అంటే ఇప్పటి వరకు చూస్తే సోషల్ మీడియాలో చాలా మంది కూడా దీని మీద మాట్లాడుతూ ఉన్నారు, యూట్యూబర్స్ దీని మీద వీడియోస్ చేస్తూ ఉన్నారు, కానీ అఫీషియల్ గా ఎక్కడ కేసు నమోదవటం అయితే జరగలేదు. ఇప్పుడు ఇబ్రహీంపట్నంలో ఈ అంశం మీద కేసు నమోదైనట్లుగా తెలుస్తుంది. పోలీసులకు మామిళ్లపల్లి శివక్రాంతి అనే బాధితుడు కంప్లైంట్ ఇచ్చాడు. యూకే వీసా రెన్యువల్ పేరిట తన దగ్గర నుంచి 15 లక్షలు తీసుకొని తనకు టోకరా పెట్టారంటూ ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు. యూకేలో ఉన్నప్పుడు వీసా గడువు ముగిసిపోవడంతో ఇటు డెస్టినీ కన్సల్టెన్సీ నిర్వాహకుల్ని క్రాంతి ఆశ్రయించినట్లు, అయితే ఇండియాకు చెందినటువంటి తమ బ్రాంచ్ లో డబ్బులు చెల్లిస్తే వీసా ప్రాసెస్ చేస్తామని నమ్మబలికినట్లుగా ఈ కేటుగాళ్లు చెప్తున్నారు. ఇక నిందితుల మాటలు నమ్మి 15 లక్షలు చెల్లించినట్లుగా క్రాంతి చెప్తున్నాడు. నెలలు గడుస్తున్నా వీసా రాకపోవడంతో తనకు అనుమానం వచ్చి నందన సరైన సమాధానం ఇవ్వకపోవడంతో ఇక మోసపోయారని గ్రహించినటువంటి బాధితుడు డెస్టినీ కన్సల్టెన్సీ డైరెక్టర్ జాగర్లమూడి మధుకర్, ఆయన భార్య నందన మధుకర్ తండ్రి మీద కేసు పెట్టినట్లుగా చెప్తున్నారు. ఇక ఇటు మధుకర్ తండ్రి మీద కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది. ఇక మిగిలిన బాధితుల వివరాలను కూడా పోలీసులు సేకరిస్తున్నారు. ఇక నందూస్ వరల్డ్ పేరుతో యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నారు ఈ జంట. ఈ రకంగా కూడా అందరికీ సుపరిచితులే. నందూస్ వరల్డ్ లో చాలా మంది ఇళ్లలో కూడా వీళ్ళ వీడియోస్ చూస్తూ ఉంటారు. ఇక నందన మధుకర్ పై కోట్ల రూపాయల వీసా స్కామ్ ఆరోపణలు ఇప్పుడు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే కేవలం ఈ ఒక్క వ్యక్తే కాదు, చాలా మంది కూడా దీంట్లో 15 లక్షలు, 18 లక్షలు, 20 లక్షల వరకు మేము చెల్లించామంటూ కూడా 50 మందికి పైగా బాధితులు బయటకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మరొక వైపేమో దీని మీద పలు ఆరోపణలు వస్తున్నప్పుడు నందనానేమో తనకేం సంబంధం లేదన్నట్లుగా కూడా ఇండియాలో తమకేం కంపెనీ లేదన్నట్లు చెప్తున్నారు. ఇక్కడ బాధితులేమో తాము చెల్లించండి ఇండియా బ్రాంచ్ లో అని చెబితేనే మేము చెల్లించామంటూ చెప్తున్నారు. ఇక ఈ రకంగా కూడా ఇప్పుడు అఫీషియల్ గా వీళ్ళ మీద కేసులు నమోదవుతున్నట్లుగా తెలుస్తోంది. దీని గురించి ఒకసారి నందన దీని మీద క్లారిటీ ఇచ్చారు, తానేమంటున్నారో ఒకసారి విందాం. ఆ తర్వాత అసలు ప్రస్తుతం జరుగుతున్నటువంటి అంశాలు ఏంటి, ఎన్ని కేసులు నమోదయ్యాయి ఏంటి అనేది మా ప్రతినిధిని అడిగి తెలుసుకుందాం. మా ఫ్యామిలీ గురించి కొంతమంది వ్యక్తులు డబ్బులు పెట్టి మరీ నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు పర్సనల్ గ్రడ్జ్తో. ఈ విషయం మీద ఆల్రెడీ యూకేలో లీగల్ గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నాం. కొంతమంది వ్యక్తులు ఇక్కడ నుంచి పారిపోయిన 3 తెలుగు వాళ్ళు ఇండియా వెళ్ళి పని కట్టుకొని డబ్బులు పెట్టి మరీ పర్సనల్ గా తీసుకొని దీన్ని నెగిటివ్ క్యాంపెయినింగ్ గా చేస్తున్నారు. నాకు కానీ నా హస్బెండ్ కి కానీ 21 ఏళ్లుగా ఇండియాలో ఎటువంటి కంపెనీలు మా పేర్ల మీద లేవు. మా పేర్లు చెప్పి కొందరు వ్యక్తులు డబ్బులు తీసుకుంటున్నారు. ఇటువంటి వాటిని నమ్మకండి. మాకేదున్నా యూకేలో మాత్రమే ఉంది. మా కంపెనీ పేర్లు కానీ మా వర్క్ ప్లేసులు కానీ మిస్యూజ్ చేసుకుని ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ని సర్క్యులేట్ చేస్తున్నారు. సో ఇటువంటి దాన్ని దయచేసి నమ్మకుండా రిపోర్ట్ చేయండి, ఎవరికైనా ఇన్ఫార్మ్ చేయండి. మా గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా మేమే చెప్తాము సోషల్ మీడియాలో అఫీషియల్ గా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అవేర్ గా ఉండండి, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ని బిలీవ్ చేయకండి, సర్క్యులేట్ చేయకండి. థ్యాంక్ యూ. ఇక చూస్తూ ఉన్నాం కదా, కొంతమంది కావాలని చెప్పే తమ మీద అంటే ఒక నెగిటివ్ క్యాంపెయినింగ్ చేస్తున్నారు. డబ్బులు ఎవరైతే యూకే నుంచి వచ్చినటువంటి ఒక 3 ఇక్కడ నెగిటివ్ క్యాంపెయినింగ్ తమ మీద చేస్తూ ఉన్నారు. వీళ్ళు కేటుగాళ్ళు అంటూ ఒకవైపు చెప్తుంటే మరొక వైపు ఈ జంటే కేటుగాళ్ళు అంటూ వాళ్ళు చెప్తూ ఉన్నారు. మరి ఈ దీంట్లో నమోదవుతున్నటువంటి కేసులు వీటి గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎస్ రమేష్, ఈ జంట మీద అఫీషియల్ గా కేసు నమోదైందా? ఇప్పటి వరకు ఎంతమంది కంప్లైంట్ చేశారు, ఏంటి డీటెయిల్స్? సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా చాలా రోజులుగా చూస్తూ ఉన్నాము. అంటే మొత్తం కూడా వాళ్ళు కొంత ఫేమ్ సంపాదించుకున్న తర్వాత అనేక మంది ఫాలోవర్స్ ని, అనేక మంది సబ్స్క్రైబర్స్ ని పలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో వాళ్ళు సంపాదించుకున్న తర్వాత వాళ్ళ పైన అనేకమైనటువంటి డబ్బుల ఆరోపణలు, పూర్తిగా కూడా మా పేర్లని వాడుకొని మా ఇన్ఫ్లుయెన్స్ ని వాడుకొని చాలా మంది కూడా మా దగ్గర నుంచి కొన్ని లక్షల రూపాయలని తీసుకొని మమ్మల్ని మోసం చేశారంటూ కూడా బాధితులందరూ కూడా ఒక పూర్తి స్థాయిలో వాళ్ళందరూ కూడా బాధపడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే చాలా అంశాలు, ఒక్క నందు కాదులేని ఇప్పటికే చాలా మంది, అంటే మంగ్లీ కావచ్చు, రకరకాలుగా వేరే వేరే పేర్లు కూడా మనం ఇప్పటి వరకు అనేక వార్తలు కూడా చేశాం దీనికి సంబంధించే. సో ఇప్పుడు ప్రధానంగా యూట్యూబ్ లో పూర్తిగా కూడా నందు మధుకర్ వీళ్ళది నందు వరల్డ్స్ అనేటువంటి ఒక ఛానల్ ఉంది. అందులో పూర్తిగా కూడా
2.89 మిలియన్ సబ్స్క్రైబర్స్ ని కూడా వీళ్ళు సంపాదించుకోవడం జరిగింది. మరి పూర్తిగా ఇండియా నుంచి నందు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పూర్తిగా కూడా ఏదైతే తెలుగు యాసకు సంబంధించినటువంటి వీడియోలను కానీ భాషకు సంబంధించినటువంటి వీడియోలను కానీ అదేవిధంగా తన వ్యక్తిగతానికి సంబంధించినటువంటి అనేక వీడియోలని కూడా తన యూట్యూబ్ ఛానల్లో తీసి అప్లోడ్ చేసే ప్రయత్నం చేసింది రేణు. దానికి చాలా మంది కూడా నందు పెడుతున్నటువంటి వీడియోలని ఆకర్షించుకునే విధంగా ఉన్నాయని చెప్పేసి వాళ్ళ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడము, అదేవిధంగా రెగ్యులర్ గా వాళ్ళు పెట్టేటటువంటి వీడియోలని అందరూ కూడా చూస్తూ అరే నిజంగా ఎంత అద్భుతంగా ఎంత చక్కగా మన యాసని మన తెలుగు భాషని అన్ని దేశాలు కూడా గర్వించదగ్గ అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నారని చెప్పి చాలా మంది కూడా వాళ్ళని నమ్మే ప్రయత్నం చేశారు. నేను సీన్ కట్ చేస్తే తీరా నందుకి ఏదైతే మొన్న వచ్చినటువంటి మనశంకర వరప్రసాద్ మూవీలో కూడా ఒక కీలక పోస్ట్ కూడా తనకు ఒక ఆఫర్ వచ్చింది అనేది కూడా కొంత సమాచారం మనకు అందుతా ఉంది. సో మరి ఇన్ని విజయాలు సాధిస్తూ ఒక ఉద్యోగాన్ని చేసినటువంటి నందు పూర్తిగా కూడా కొన్ని బిజినెస్లు పెట్టింది. ఆ బిజినెస్ లో కూడా తన భర్త మధుకర్ తో కలిసి అన్ని చేసిన తర్వాత అందులో కూడా మంచి విజయం సాధించుకోవడం జరిగింది, మంచిగా డబ్బులు సంపాదించుకోవడం జరిగింది. యూకేలో వీళ్ళు పూర్తిగా కూడా ఆల్ సెటిల్డ్ రేణు వీళ్ళ ఫ్యామిలీ. అయితే ఈ నేపథ్యంలో వీళ్ళు మొత్తం కూడా వీసాల పేరుతో ఒక్కొక్క వ్యక్తి దగ్గర నుంచి సుమారు 15 లక్షల నుంచి 20 లక్షల రూపాయల వరకు కూడా వసూలు చేశారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి, అదేవిధంగా వీసాలు ఇప్పిస్తామని చెప్పి. ఇక్కడ మీకు మొత్తం కూడా అంతా అద్భుతంగా ఉంటుంది. మీకు మొత్తం కూడా నెలకి సుమారు 70-80 వేల ప్యాకేజీలతోని జీతాలు ఇప్పించి ఇక్కడ మొత్తం కూడా మీకు మంచి ఉద్యోగ అవకాశాలు ఇప్పిస్తామని చెప్పేసి చాలా మంది నిరుద్యోగ యువకులని టార్గెట్ గా పెట్టుకొని ఒక్కొక్కరి దగ్గర నుంచి కూడా 15-20 లక్షల వరకు డబ్బులు కొట్టేశారు, కాజేశారు అనేటటువంటి ఒక ఆరోపణలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతా ఉన్నాయి రేణు. మరి దీనికి నందు స్పందించే ప్రయత్నం చేసింది. మధుకర్ గాని నందు గాని వాళ్ళ తరపు నుంచి ఇక్కడ ఇండియాలో ఉన్నటువంటి ఒక న్యాయవాది వీడియో తీసి లీగల్ గా మేము మొత్తం కూడా వీటిని ఎదుర్కోబోతా ఉన్నాము, అందులో వాస్తవంగా మేము ఎటువంటి మోసం చేయలేదు, ఎవరిని కూడా నమ్మించే ప్రయత్నం చేయలేదు, మాకు అవసరం కూడా లేదు, మేము ఆల్రెడీ మంచిగా డబ్బులు సంపాదించుకున్నాము, మంచి మంచి విల్లాస్ ఉన్నాయి, ఫ్లాట్స్ ఉన్నాయి, లగ్జరీ కార్లు ఉన్నాయి. మరి ఇంత డబ్బు సంపాదించుకొని ఇంత అద్భుతంగా మా జీవితం కొనసాగిస్తుంటే మేము ఈ 10-15 లక్షలు ఒక్కొక్కరి దగ్గర నుంచి తీసుకొని అంత స్కామ్ చేయాల్సినటువంటి అవసరం మాకు లేదు అని చెప్పేసి నందు మాత్రం చెప్తుంది రేణు. తను పూర్తిగా కూడా ఏదైతే చిన్నప్పటి ఇక్కడే ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాకు చెందినటువంటి వ్యక్తి ఆమె. అయితే వాళ్ళ ఎవరైతే తల్లిదండ్రులు ఉంటారో వాళ్ళు కూడా ఉద్యోగ రీత్యా వాళ్ళు విజయవాడకు చిన్నప్పుడు షిఫ్ట్ అయ్యే ప్రయత్నం చేశారు. అప్పట్లో నందు కూడా తన అమ్మమ్మ దగ్గర వాళ్ళ తాతయ్య దగ్గరనే దాదాపు 20 సంవత్సరాలకు కూడా ఆమె 20 సంవత్సరాల వరకు కూడా ఇండియాలోనే ఉంది. సో ఇక్కడే ఉండి 20 సంవత్సరాల తర్వాత తను అక్కడికి వెళ్లే ప్రయత్నం చేసి వెళ్ళింది రేణు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా దాదాపు ఒక 15 సంవత్సరాల వరకు ఉద్యోగం చేసే ప్రయత్నం చేసింది. అంటే ఇప్పుడు తన మీద అంటే ఇప్పుడు అఫీషియల్ గా కేసు నమోదైందా లేకపోతే కేవలం ఇటు కంప్లైంట్ మాత్రమే ఇవ్వటం జరిగిందా ఏంటి రమేష్? ఇప్పుడైతే ఒక వ్యక్తి ప్రస్తుతానికి తన పైన ఫిర్యాదు చేసే ప్రయత్నం చేశారు. నేను పూర్తిగా కూడా నన్ను నమ్మించి నా దగ్గర నుంచి 15 లక్షల వరకు కూడా తీసుకుందని చెప్పేసి ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. మరి ఏదైతే ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులను కూడా ఆయన ఆశ్రయించి ఆ బాధితులు మొత్తం కూడా నాకు పూర్తిగా కూడా ఈ నందు ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు కూడా ఆ మధుకర్ నందు అనేటువంటి వాళ్ళని నమ్మి నేను 15 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేశానని చెప్పేసి పూర్తిగా కూడా అన్ని ఆధారాలతో అన్ని స్క్రీన్ షాట్స్ ని కూడా అకౌంట్ డీటెయిల్స్ మొత్తం కూడా ఆయన డబ్బులు పంపించినటువంటి ట్రాన్సాక్షన్స్ మొత్తం కూడా చూపెడుతూ ఆయన పోలీసులను ఆశ్రయించే ప్రయత్నం చేశారు రేణు. మరి ఆ వ్యక్తే కాదు, ఒక్క బాధితుడే కాదు, దాదాపు 50 నుంచి 100 మంది వరకు కూడా మోసపోయారు అనేటటువంటి ఒక చర్చ అయితే విపరీతంగా సోషల్ మీడియాలో జరుగుతుంది. ఇంకా మరికొన్ని కేసులు నమోదయ్యే అవకాశం ఉందా? ఎందుకంటే బాధితులు ఎక్కువగా ఉన్నారని చెప్తున్నారు. కానీ ఒకవైపు ఏమో సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు, మరొక వైపు నందనానేమో మా మీద వచ్చేటువంటివన్నీ కూడా ఆరోపణలే అని చెప్పి తను చెప్తూ ఉన్నారు. కానీ అఫీషియల్ గా మాత్రం ఎక్కడ కేసులు అనేది నమోదు అవ్వట్లేదు. మరి అఫీషియల్ గా ఎక్కడైనా నమోదు అవుతాయి? ఇంకా ఎంతమంది బాధితులు బయటకు రానున్నారు అనుకోవచ్చు? ఖచ్చితంగా రేణు, పూర్తిగా కూడా ఇది చాలా మంది యువకులందరూ కూడా కష్టపడి డబ్బులు సంపాదించుకుంటారు కాబట్టి అది లక్షల డబ్బు కాబట్టి ఎవరికి కూడా అంత ఈజీగా డబ్బులు రావు కాబట్టి ఖచ్చితంగా దీంట్లో పోలీసులు కూడా జల్లెడబడతా ఉన్నారు. అసలు ఎక్కడ అవకతవకలు జరిగాయి, వాళ్ళ డబ్బులని ఎవరు తీసుకున్నారు, ఏమైనా సైబర్ క్రైమ్ ఇందులో ఏమైనా జరిగిందా, ఎవరైనా ముఠా వాళ్ళ పేర్లను వాడుకొని నందు మధుకర్ పేర్లను వాడుకొని ఎవరైనా డబ్బులు సేకరించారా, లేకపోతే నిజంగానే నందు మధుకరే కావాలని చెప్పి డబ్బులు యువకులందరినీ కూడా నమ్మించి నిరుద్యోగులందరినీ కూడా నమ్మించి వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళే డబ్బులు
డబ్బులు కొట్టేశారా? సో రెండు కోణాలు రెండు, ఒకటి వీళ్ళు తీసుకున్నారా లేకపోతే వీళ్ళ పేరుని వాడుకొని వేరే వాళ్ళు ఎవరైనా తీసుకున్నారా? సో దీంట్లో పూర్తిగా కూడా పోలీసులు చాకచక్యంగా అసలు ఎక్కడ అవతవకలు జరిగాయనే దాని గురించి వాళ్ళైతే విచారణ చేపట్టారు. ఇక మరొక వైపు నందన సైడ్ నుంచి కూడా లీగల్ గా ఒక అడ్వకేట్ ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఎస్ రేణు, అంటే పూర్తిగా కూడా ఇక్కడ వాళ్ళ అడ్వకేట్ ని ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేశారు. దాన్ని ఏర్పాటు చేసుకోవడానికి కారణం ఏంటంటే సోషల్ మీడియాలో మొత్తం కూడా వీళ్ళు సంపాదించుకున్నటువంటి పేరు ఏదైతే ఉందో ఆ పేరు మొత్తం కూడా డ్యామేజ్ అవుతా ఉంది. మొత్తం కూడా అనేకమైనటువంటి ఆరోపణలు వస్తా ఉన్నాయి, స్క్రీన్ షాట్లు పెడతా ఉన్నారు. ఏదో నందు దాదాపు కొన్ని కోట్ల స్కామ్ చేసింది, చాలా మందిని నమ్మించి మోసం చేసిందని చెప్పేసి మొత్తం కూడా వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో లేదు అసలు దానికి నాకు సంబంధం లేదు, ఎవరో నా పేరు వాడుకొని ఈ రకంగా చేశారని చెప్పేసి తను ప్రూవ్ చేసుకోవడానికి ఒక అడ్వకేట్ ని పెట్టుకుంది రేణు. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఇక్కడ పక్కనటువంటి గుజరాత్ కావచ్చు, వేరే వేరే రాష్ట్రాల నుంచి కూడా డబ్బులు చాలా మంది మోసపోయామని చెప్పేసి బాధితులందరూ కూడా ఇప్పుడు తెరపైకి వచ్చేసి వాళ్ళందరూ కూడా స్క్రీన్ షాట్లను చూపెట్టి మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి పోలీసులు ఇందులో పూర్తి స్థాయిలో కూడా విచారణ చేపట్టి మరి ఎక్కడ ఏం జరిగింది అనేది మాత్రం వాళ్ళు చూస్తా ఉన్నారు. మరి నిజంగా నందు మధుకర్ మాత్రం చేయలేము అని చెప్తా ఉన్నారు, మరి బాధితులు మాత్రం మేము డబ్బులు కొట్టామని చెప్తా ఉన్నారు. సో మరి వాళ్ళు డబ్బులు పంపించినటువంటి పూర్తి ట్రాన్సాక్షన్స్ అన్ని డీటెయిల్స్ కూడా క్లియర్ కట్ గా మనకు విజువల్స్ లో సోషల్ మీడియాలో కనబడతా ఉన్నాయి. సో మరి వెంటనే కూడా డబ్బులు ఎవరు కొట్టేశారు, ఈ డబ్బులను ఎవరు తీసుకున్నారు, వీళ్ళ పేరుని వాడుకొని ఎవరైనా తీసుకున్నారా లేకపోతే వీళ్ళే కావాలని చెప్పేసి నిరుద్యోగులందరినీ కూడా టార్గెట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి లక్షల కోట్ల రూపాయలని కొట్టేశారనే దాని గురించి పోలీసులు అయితే చూస్తా ఉన్నారు. మరి మనం కూడా అంతవరకు వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ రమేష్. ఇక డెస్టినీ కన్సల్టెన్సీ, ఇది నందన మధుకర్ల వాళ్ళ కంపెనీ. ఇంగ్లాండ్ లో దీన్ని రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ కంపెనీ ఏంటంటే ప్రముఖంగా సర్వీసెస్ ని అందజేస్తుంది, అంటే ఒక మధ్యవర్తిత్వాన్ని వహిస్తుంది ఈ కంపెనీ. కేవలం ఇంగ్లాండ్ లోనే కాకుండా ఇది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, వేరే దేశాల్లో కూడా ఇది సేవలు అందిస్తుంది. కాకపోతే ఇక్కడ చూస్తే భారతదేశంలో ఈ డెస్టినీ కన్సల్టెన్సీ పేరున వాళ్ళు ఎటువంటి కంపెనీని కూడా వాళ్ళ తరపున అసలు ఎటువంటి కంపెనీ కూడా లేదు. ఈ డెస్టినీ కన్సల్టెన్సీ అనేది కూడా మధుకర్ పేరు మీద, అంటే నందన వాళ్ళ భర్త పేరు మీద ఈ కంపెనీ నమోదై ఉండటం జరిగింది. ఇక ఇంగ్లాండ్ లో చూసుకుంటే కనుక ఎవరైనా కానీ కంపెనీలు పెట్టుకోవచ్చు, చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ వరకు ఎవరైనా కంపెనీలు పెట్టుకోవచ్చు. అలానే వీళ్ళు కూడా ఒక కంపెనీ పెట్టుకొని సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. కాకపోతే ఇప్పుడు నందన వాళ్ళు ఈ కన్సల్టెన్సీ పేరున కూడా ఇండియాలో డబ్బులు వసూలు చేసి వాళ్ళే ఇక్కడ ఇండియాలో ఉన్న తమకు తెలిసిన వాళ్ళ అకౌంట్లకి మనీని వేయమని చెప్పినట్లుగా కూడా చెప్తూ ఉన్నారు. ఇండియాలో డెస్టినీ కన్సల్టెన్సీకి వేయండి అని చెప్పినట్లుగా చెప్తున్నారు. మరొకవైపు నందన వాళ్ళు చెప్తుంది ఏంటంటే అసలు ఇండియాలో మాకు ఎటువంటి కంపెనీ లేదు ఇదంతా అని చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడే బాధితులు ఒక్కొక్కరుగా పోలీసులు ఆశ్రయిస్తున్నారు. ఇక పోలీసులు అసలు ఈ డెస్టినీ కన్సల్టెన్సీ పేరున మాట్లాడింది ఎవరు, ఎందుకంటే చాటింగులు కనిపిస్తున్నాయి, అకౌంట్లు కనిపిస్తున్నాయి, పంపించినటువంటి డీటెయిల్స్ కనిపిస్తున్నాయి, డబ్బులు కనిపిస్తున్నాయి. అసలు ఇవన్నీ ఎవరి అకౌంట్ కు చేరాయి, ఆ అకౌంట్ వీళ్ళదా లేకపోతే ఆ అకౌంట్ హోల్డర్స్ వేరే వాళ్ళ, నిజంగా ఇక్కడ మోసం జరిగిందా లేకపోతే నందన వాళ్ళే ఇది మ్యానిపులేట్ చేస్తున్నారా, ఏం జరిగింది అనేది నిగ్గు తేల్చే పనిలో పోలీసులు పడ్డారు. ఇక దీని మీద తొందరలోనే ఒక క్లారిటీ రాబోతోంది. ఇది మరి నిజంగా జరిగినటువంటి మోసమా లేకపోతే మధ్యలో ఎవరైనా కేటుగాళ్ళు ఉన్నారా ఏంటి అనేది. ఇక లీగల్ గా ప్రొసీడ్ అయ్యేందుకు నందన వాళ్ళ కూడా ఇండియాలో కూడా ఒక అడ్వకేట్ ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది లీగల్ గా. ఎందుకంటే వాళ్ళు ప్రస్తుతం ఇండియాకి రాలేరు కాబట్టి వాళ్ళ తరపున ఒక న్యాయవాదిని ఏర్పాటు చేసుకున్నారు. తొందరలోనే ఈ అంశం కొలిక్కి రానుంది, అసలు ఏం జరిగింది అనేది తేలనుంది.